పేరు నాని బాధపడుతున్నాడా? ఏం సార్ మీరు చూడలేరా ఆయన బాధపడితే? నిజంగా బాధపడ్డా? ఏడుస్తున్నాడా? బాధ నటిస్తున్నాడేమో. వెధవనాటకాలు 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 అంటారు. రైట్ ఎందుకు ఎవరు తప్పి మాట్లాడినా ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితులు రావద్దు. ఓకే ఓకే ఎవరినైనా సరే గౌరవించి మాట్లాడుకుందాం. శాంతరూప్ గారికైనా కొడాలి నాన్నగారు లాంటి వాళ్ళకి కూడా ఇది ఓకే ఓకే ఆయన మాట్లాడివ్వండి. ఆయన మాట్లాడండి. నేను చెప్పాను కదా చిన్నప్పటి గారు, నేను చెప్పాను ఆయన మాట్లాడివ్వండి. టైం వేస్ట్. అట్లా మాట్లాడితే నేను మాట్లాడు, పక్క వెళ్ళిపోమంటే పక్క వెళ్ళిపోతాం. అట్లా మాట్లాడితే అదే భాష మాట్లాడతాం. ఓకే 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 అలా వద్దు. మీరు ఖండించండి, మేము కూడా ఆగిపోతాం. రైట్ ఓకే నేను ఖండించానండి. మాట్లాడుతుంది పేరు నాని భాష. ఒళ్ళు మనిషి భాష మాట్లాడతా నేను ఏ సహించలేకపోతున్నావా? ఒక్క మాటికి సహించలేకపోతున్నావా? ఇంకా ఎంతో మాట్లాడాలి. కొద్దిగా తగ్గు, కొద్దిగా తగ్గు, కొద్దిగా తగ్గు. ఇప్పుడు ఆయన భార్య గారి పేరు మీద గోడౌన్ పెట్టమని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని అడిగారా? పెట్టిందెవడు? తను పెట్టుకున్నాడు. తను ఎందుకు కట్టానన్నాడు? వ్యాపారం చూసుకొని కట్టానన్నాడు. బేష్ మంచిదే, భార్య పేరు మీద పెట్టుకున్నావు. నేరం జరిగింది, నేరం జరిగిందని చెప్పింది ఎవడు? వాళ్లేగా చెప్పింది, బయట పెట్టుకుంది వాళ్లేగా, లేఖ రాసుకుంది ప్రభుత్వానికి. ఇక్కడ ఇంత బియ్యం మిస్ అయింది, ఆ బియ్యానికి సరిపడా డబ్బులు మేము కడతాము, మీరు ఎంతో నిర్ధారించి మాకు చెప్తే అని జాయింట్ కలెక్టర్కి లేఖ రాసింది ఎవరు? అప్పుడు కదా అంశం బయటకు వచ్చింది, బయట ప్రపంచానికి తెలిసింది. సీజ్ ద షిప్ అన్నప్పుడు తెలియలేదు కదా. వీళ్ళు జాయింట్ కలెక్టర్కి లేఖ రాసినప్పుడు ఆ అంశం అక్కడ గోదాములో బియ్యం మాయమైందనేది వచ్చింది. దానికి వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటి? సరే 1,70,00,000 కట్టారు, లెక్క కడితే అసలు 1,70,00,000 నీకు ఒక్క పూటలు ఎట్లా వచ్చింది? ఇది కూడా ఇప్పుడు తెలియాలిగా. ఇప్పుడు ఆమె సామాన్య మానవురాలు అంటున్నావు, రాజకీయాలు తెలియదు అంటున్నావు, గృహిణి అంటున్నావు. మరి 1,70,00,000 ఎక్కడి నుంచి